ఈ అక్టోబర్ 31వ తారీఖున ఈ గుజరాత్ రాష్ట్రంలోని కతియావార్ అనే గ్రామంలో జన్మించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చిన్నతనం నుంచే రాజకీయాల్లో వెళ్ళాలని అమిత ఆసక్తి చూపేటోళ్ళు. తన చిన్నతనంలోనే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత కూడా ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసి లాయర్గా కావాలని ఒక ముఖ్య వృత్తితోటి ఒక లక్ష్యాన్ని గమ్యాన్ని మరి పెట్టుకొని లాయర్ వృత్తిని చేసిన తొలి భారతీయుడిగా చరిత్రకెక్కారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సుదీర్ఘకాల పాటు ఈ దేశానికి స్వాతంత్రం కోసం పోరాడుతున్న సమయంలో మహాత్మా గాంధీ గారి అడుగుజాలలో నడిచి దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. దాదాపుగా 1921 నుంచి క్రీడా ఉద్యమం నుంచి ప్రారంభిస్తే మనం 1947 స్వాతంత్రం వచ్చే సమయానికి సుదీర్ఘకాలం పాటు మహాత్మా గాంధీ గారితోటి జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఈయనకి ఇండియన్ బిస్మార్క్, బాగ్దోలి వీరుడు మరియు భారతదేశ ఉక్కు మనిషి. ఈ దేశం ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో దేశాన్ని ఐక్యం చేయాలని దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి 565 స్వదేశీ సంస్థానాలను ఈ దేశంలో ఇండియన్ యూనియన్లో విలీనం చేసిన ఘనుడు సర్దార్ వల్లభాయ్ పటేల్కే సాధ్యమవుతుంది. అటువంటి సందర్భంలో భారత్ పాకిస్తాన్ అనే 2 దేశాలుగా విడిపోయిన సందర్భంలో కూడా అనేక బాధలు పడుతున్న భారతీయులందరినీ ఒక ఏకతాటిపై తీసుకొచ్చి వాళ్ళ కోరుకున్న విధంగా వాళ్ళకి నివాస స్థలాలను కేటాయించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. దేశం విడిపోయినప్పటికీ భారతీయులందరూ ఒకటే అని చాటి చెప్పిన ఘనుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. అనేక స్వదేశీ సంస్థానాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దుర్భర దారిద్ర్య పరిస్థితులకు దారితీసిన సందర్భంలో ఈ యొక్క యావత్ భారతదేశం ఒకే విధంగా ఉండాలి, స్వదేశీ సంస్థానాలు అనేవి ఉండకుండా అందరూ దేశం ఏకతాటిపై నడవాలనే ఉద్దేశంతో సంస్థానాలను విలీనం చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అనేక చిన్న చిన్న సంస్థానాలు, పెద్ద పెద్ద సంస్థానాలు 3-4 సంస్థానాలు స్వతంత్రంగా ఉండమని చెప్పిన సందర్భంలో మన యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని, మన యొక్క తెలంగాణ ప్రాంతాన్ని పాలించినటువంటి నిజాం, మా నిజాం రాజు జన్మ జన్మల బూజు అని చెప్పుకునే నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ని కూడా 4 వైపుల నుంచి దాడి చేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని, ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని, ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేసిన ఘనుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. పోలీస్ చర్య ఆపరేషన్ పోలో నిర్వహించి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని, ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని ఏకం చేసిన ఘనుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. పోలీస్ చర్య నిజాం ఎవరి మాట వినని నిజాం కూడా అటువంటి సందర్భంలో పోలీస్ చర్య ద్వారా ఈ ఇండియన్ యూనియన్లోకి మన దేశాన్ని ఐక్యంగా ఉండాలని కృషి చేశారు. కాబట్టి గాంధీజీ స్వయంగా మహాత్మా గాంధీ గారే ఈయనని సర్దార్ అని పిలిచారు. సర్దార్ అనే బిరుదు పెట్టింది మహాత్మా గాంధీ గారు. దేశాన్ని ప్రజలందరూ, అన్ని రాష్ట్రాల ప్రజలు, కులం లేదు, మతం లేదు, అన్ని వర్గాల ప్రజలు అందరూ ఈ యొక్క భారతదేశ బిడ్డలుగా అందరూ ఒకే రాష్ట్రంలో ఒకే తాటిపై ఉండాలనే ఉద్దేశంతో ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచిన సందర్భాలు కాబట్టి ఈ దేశాన్ని ఒకటిగా చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ని స్మరించుకుంటూ ఈ భారత ప్రభుత్వం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ఐక్యతకు చిహ్నం. ఐక్యత అంటే ఇక్కడ ప్రజలందరూ ఒకే తాటిపై ఒకే దేశంగా కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఐక్యాన్ని కోరుకున్నారు కాబట్టి స్టాచ్యూ ఆఫ్ యూనిటీని నిర్మించారు. యావత్ భారతదేశం ఈయన యొక్క జయంతిని అధికారికంగా రాష్ట్రీయ ఏకతా దివస్ అని నిర్వహించుకోవడం జరుగుతుంది. అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈయన భారతదేశ తొలి ప్రధానిగా, ఉప ప్రధానిగా, హోంశాఖ మంత్రిగా ఉండి మన యొక్క దేశం విడిపోకుండా కలిసిమెలిసి ఉండాలని కృషి చేసిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ సందర్భంగా మరొకసారి విద్యార్థులకి రాష్ట్రీయ ఏకతా దివస్, జాతీయ ఐక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళని మనం స్మరించుకుంటూ వారి యొక్క అడుగుజాడల్ని వాళ్ళని మార్గదర్శకంగా తీసుకుంటూ మనం కూడా కలిసిమెలిసి అన్నదమ్ముల లెక్క ఉండాలని మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.